Hi friends, welcome back to Vedavas YouTube Maths channel. నేను మీ జనార్దన్ సార్ని. ఈరోజు మనం 10th క్లాస్లో ఉన్నటువంటి రియల్ నంబర్స్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నామండి. సో దాని ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో, నంబర్ సిస్టమ్ ఏంటి, దాంట్లో ఏ టైప్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయనేది లాస్ట్ క్లాస్ ఇంటరాక్షన్లో చూసాం. నా రియల్ నంబర్స్ చాప్టర్స్లోకి వెళ్ళిపోతున్నాం. సో దీంట్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ చూస్తున్నట్టు వ్యూవర్స్ అందరికీ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. సో రియల్ నంబర్స్ దీంట్లో మనకు మెయిన్గా 5 సబ్ టాపిక్స్ ఉన్నాయండి. రియల్ నంబర్స్ అనే ఫస్ట్ చాప్టర్లో దాంట్లో సబ్ టాపిక్స్ తీసుకుంటే 5 సబ్ టాపిక్స్. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఫస్ట్ టాపిక్, యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం దేని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. యూక్లిడ్ డివిజన్ లెమ్మా మీద ఫస్ట్ ఎక్సర్సైజ్ డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ వన్ యూనిక్యూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ థీరం. యూనిక్యూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ థీరం అనే దాని మీద సెకండ్ టాపిక్, సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ రేషనల్ నంబర్స్ థర్డ్ టాపిక్, రేషనల్ నంబర్స్. సో రేషనల్ నంబర్స్ అంటే p/q ఫామ్ అని చెప్పాం. సో దాని నుంచి డెసిమల్ ఫామ్ టు p/q ఫామ్ రాయడం, p/q ఫామ్ టు డెసిమల్ ఫామ్ రాయడం అనేది ఇక్కడ డిపెండ్ అవుతుంది. ఫోర్త్ వన్ ఇర్రేషనల్ నంబర్స్. సో హౌ టు ప్రూవ్ దట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నంబర్ అనేది ఫోర్త్ ఎక్సర్సైజ్లో డిపెండ్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ ఎక్సర్సైజ్ లాగరిథమ్స్. ద అనదర్ నేమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఇస్ ద లాగరిథమ్స్. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇంటరాక్షన్, దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ మొత్తం ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో ఇచ్చినానండి. లాగరిథమ్స్ అనే దాని మీద అది కంప్లీట్ అయిపోయింది. దాని మీద సో మెనీ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను. ఓకే, రిమైనింగ్ ఇంకా మనకు 4 టాపిక్స్. లాగరిథమ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా 4 టాపిక్స్ ఉన్నాయి. సో ఆ 4 టాపిక్స్ని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ టాపిక్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, సెకండ్ టాపిక్ యూనిక్యూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ థీరం, అండ్ థర్డ్ టాపిక్ రేషనల్ నంబర్, ఫోర్త్ టాపిక్ ఇర్రేషనల్ నంబర్, అండ్ ఫిఫ్త్ టాపిక్ లాగరిథమ్స్. ఈ లాగరిథమ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకునేసాం, ఇంక ఇది అవసరం లేదు, మనకు ఆల్రెడీ చేసేస్తున్నామండి. బిఫోర్లోనే లాగరిథమ్స్ చాప్టర్ లాగా ఇంటరాక్షన్స్తో అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేసాం. సో రిమైనింగ్ వాటిలో మనం ఈజీ టు డిఫికల్ట్ వెళ్దాం. ఈజీ టు డిఫికల్ట్లో ఫస్ట్ రేషనల్ నంబర్స్ ఈ టాపిక్ తీసుకుని థర్డ్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ని నెక్స్ట్ క్లాస్ చూద్దాం. సో ప్రజెంట్ ఈజీ టు డిఫికల్ట్ వేలో ఫస్ట్ రేషనల్ నంబర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే అండి. సో వాట్ ఈస్ ద రేషనల్ నంబర్స్? మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. రేషనల్ నంబర్స్ అంటే ఏంటి అనేది రివిజన్ చేసుకుని దాంట్లో ఏ టైప్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి, వాటిని వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ ఎలా చేంజ్ చేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఉన్నటువంటి థీరమ్స్ ఏంటి, దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం రేషనల్ నంబర్స్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తామండి. అందులో సబ్ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్ వాట్ ఈస్ ద రేషనల్ నంబర్? డెఫినేషన్ రిపీట్ చేస్తున్నాను. ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అంటే ఫ్రాక్షన్ ఫామ్, విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q is not equal to 0, p and q are integers, p and q are co-primes. సో మనకి ఇక్కడ ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి. అండ్ q is not equal to 0, డినామినేటర్ వాల్యూ 0 కాకూడదు. ఒకవేళ 0 అయితే ఏమవుతుంది? సో డినామినేటర్ 0 అయితే దట్ వాల్యూ ఈజ్ నాట్ డిఫైన్డ్, అన్డిఫైన్డ్. ఎప్పుడు కూడా మన డినామినేటర్లో 0 రాకూడదు. 0 వస్తే దట్ ఈస్ అన్డిఫైన్డ్. సో కాబట్టి q is not equal to 0. నెక్స్ట్ p and q ఆర్ ఇంటీజర్స్. అంటే p and q అనేటువంటి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అనేటివి ఇంటీజర్స్. పాజిటివ్స్ కానివ్వండి, నెగిటివ్స్ కానివ్వండి, ఇంటీజర్స్లో మాత్రమే ఉండాలి. ఇంటీజర్స్ అంటే ఏముంటాయి? పాజిటివ్ 1 2 3 4 5 6 అప్ టు ఇన్ఫినిట్, అలాగే -1 -2 -3 మైనస్ ఇన్ఫినిట్ అండ్ 0. మరి ఇక్కడ మన q is not equal to 0 అన్నాం కదా, డినామినేటర్ 0 రాకూడదు. మరి p న్యూమరేటర్ 0 రావచ్చండి. డినామినేటర్ నాన్ జీరో నంబర్ అయ్యండి,
న్యూమరేటర్ 0 కనుక వస్తే దట్ వాల్యూ ఈజ్ 0. సో 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. కాబట్టి మనం 0 బై ఎనీథింగ్ రైట్ చేయొచ్చు. సో న్యూమరేటర్ 0 రావచ్చు, డినామినేటర్ మాత్రం 0 రాకూడదు. సో డినామినేటర్లో 0 రాకూడదు, న్యూమరేటర్లో రావచ్చు. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ పాజిటివ్స్ ఆర్ నెగటివ్స్, వన్ పాజిటివ్ వన్ నెగటివ్, బట్ ఇంటీజర్స్ ఓన్లీ. అంటే డెసిమల్స్లో కానీ ఫ్రాక్షన్ ఫామ్ రైట్ చేసేటప్పుడు రూట్స్లో కానీ అలా ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాటిని మనం ఇంటీజర్స్లోకి చేంజ్ చేయగలిగితే చేసి రైట్ చేయాలి. అలా చేయలేకపోతే దట్స్ నాట్ ఏ రేషనల్ నంబర్స్. అవి రేషనల్ నంబర్స్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 minus 5/19 27/13 0. సో ఇలా మనం రేషనల్ నంబర్స్ అంటే p/q ఫామ్ చెప్పచ్చు. మరి ఓకే అండి. మరి ఇప్పుడు 1 2 3 4 అప్ టు ఇన్ఫైనైట్ కానండి, లేదా 0 కానండి, లేదా -1 -2 -3 అప్ టు ఇన్ఫైనైట్ కానండి. మరి ఇవన్నీ రేషనల్ నంబర్స్ అవుతాయా కావా? ఎస్, ఇట్ ఈస్ ఏ రేషనల్ నంబర్. ఇట్ ఈస్ ఏ రేషనల్ నంబర్. ఇవన్నీ రేషనల్ నంబర్సే, బికాస్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నంబర్ విత్ డినామినేటర్ 1. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం. మరి p/q ఫామ్ లేదు కదా, లేనప్పటికీ మనం బై 1 తీసుకోవచ్చు. బై 1 మనం రైట్ చేసామంటే 4/1 ఈజ్ ఈక్వల్ టు 4. సో కాబట్టి మనం బై 1 పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవ్రీ ఇంటీజర్స్ ఈజ్ ఏ రేషనల్ నంబర్ విత్ డినామినేటర్ 1. డినామినేటర్ ఏమీ లేదు అని అంటే బై 1 ఉన్నట్టే. కాబట్టి ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నంబర్ విత్ డినామినేటర్ 1. ఇంటీజర్స్ అన్ని రేషనల్ నంబర్సే. మనకు సమ్ టైమ్స్ స్టేట్మెంట్స్ ఇస్తారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, 2 స్టేట్మెంట్స్ ఇస్తారు, వాటిలో కరెక్ట్ ఏది రాంగ్ ఏది. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. స్టేట్మెంట్ 1 ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. స్టేట్మెంట్ 2 ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ ఏ ఇంటీజర్. ఇలా 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. మనం ఇంటీజర్స్ తీసుకున్నామండి. ఈ ఇంటీజర్స్ అన్ని రేషనల్ నంబర్స్ అవుతాయా? ఎస్, ఈజ్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నంబర్ విత్ డినామినేటర్ 1. డినామినేటర్ 1 తీసుకుంటే అది రేషనల్ నంబర్ అవుతుంది. ఎందుకంటే బై 1 ఏ నంబర్ ఏం లేకపోతే బై 1 ఉన్నట్టే, డినామినేటర్ ఏం లేకపోతే బై 1 ఉన్నట్టే. కాబట్టి ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. ప్రతి ఇంటీజర్ని రేషనల్ నంబర్ కింద కన్సిడర్ చేయొచ్చు విత్ డినామినేటర్ 1. మరి ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ ఏ ఇంటీజర్. రేషనల్ నంబర్స్ అన్ని ఇంటీజర్స్ అవుతాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చెప్పాను 2/3 ఈజ్ ఏ ఇంటీజర్, సారీ రేషనల్ నంబర్. -5/19 ఈజ్ ఏ రేషనల్ నంబర్. 27/3 ఈజ్ ఏ రేషనల్ నంబర్. సో ఇవన్నీ రేషనల్ నంబర్సే. అలాగే 1 2 3 4 ఇవి కూడా రేషనల్ నంబర్సే. బట్ 1 2 3 4 ఇవి తీసుకుంటే ఇవి ఇంటీజర్స్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు ఈ నెంబర్ 2/3 కానీ -5/19 27/13 ఇట్ ఇస్ నాట్ ఏ ఇంటీజర్స్, జస్ట్ ఓన్లీ రేషనల్ నంబర్స్ ఓన్లీ. అలాగే డెసిమల్స్ 5.7 -10.825 ఇలా తీసుకున్నాం. సో ఇవి కూడా జస్ట్ ఓన్లీ రేషనల్ నంబర్స్, నాట్ ఇంటీజర్స్. అవి రేషనల్ నంబర్స్ మాత్రమే, ఇంటీజర్స్ కాదు. సో కాబట్టి ఎవ్రీ రేషనల్ నంబర్
need not integers. Every rational numbers need not integers. ప్రతి రేషనల్ నంబర్ ఇంటీజర్ కావాల్సిన అవసరం లేదు. Some only integers. But every rational integer is a rational number. It is the correct statement. But అదే రివర్స్ లో ఇచ్చాము అంటే కరెక్ట్ కాదండి. Some only rational need not be integers. సో ఇంటీజర్స్ కావాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఓకే అండి. సో రేషనల్ నంబర్స్ అంటే ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నంబర్స్. ఇంటీజర్స్ అన్ని రేషనల్ నంబర్స్ with denominator 1. Every integer is a rational number with denominator 1. Okay. Second, terminating decimals are integers. Sorry, terminating decimals are rational numbers. Which type of decimals? Terminating decimals, non-terminating repeating decimals. These two only integer rational numbers. But non-terminating, non-repeating decimals is a irrational. So irrationals పక్కన పెడతాం. మనం రేషనల్ నంబర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో వచ్చే డెసిమల్స్ ఏముంటాయంటే వన్ ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ అదర్ ఈజ్ ద నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ రేషనల్ నంబర్ అవుతుంది. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ కూడా రేషనల్ నంబర్ అవుతాయి. ఓకే అండి. సో అవి ఎలా ఉంటాయో మనం ఒకసారి రివైజ్ చేద్దాం. సో నా నెక్స్ట్ terminating decimal. So terminating decimals అంటే ఎలా ఉంటాయి? 2.3567. After 4 decimal close the number. So terminate అయిపోయిందండి, క్లోజ్ అయిపోయింది. 25.074031. After 6 digits close the numbers. 1 digit తర్వాత క్లోజ్ అయిందా, 2 digits తర్వాత క్లోజ్ అయిందా, 6 digits తర్వాత క్లోజ్ అయిందా, 10 digits తర్వాత క్లోజ్ అయిందా అవసరం లేదు. బట్ ఎన్ని digits తర్వాత అయినా ఇట్స్ క్లోజ్ ద నంబర్. సో దట్స్ వై ఇస్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్స్. సో దిస్ టెర్మినేటింగ్ డెసిమల్స్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఎ p/q ఫార్మ్. సో ఇట్స్ ఎ రేషనల్ నంబర్స్. వీటిని మనం ఫ్రాక్షన్ ఫామ్లోకి చేంజ్ చేయొచ్చు. టెర్మినేటింగ్ డెసిమల్స్ని ఫ్రాక్షన్ ఫామ్లోకి చేంజ్ చేయొచ్చు. సో దట్స్ వై ఇట్స్ ఎ రేషనల్ నంబర్స్. మరి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఎలా ఉంటాయి? 5.234 234 234 అండ్ సో ఆన్. ఒకే ఆర్డర్, మేబీ 1 నంబర్ ఆర్ 2 నంబర్స్ ఆర్ 5 నంబర్స్, ఎన్ని నంబర్స్ అయినా సరే సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో 234 234 234 234 అండ్ సో ఆన్. సో ఇలా ఉంటే వాటిని నాన్ టెర్మినేటింగ్ అంటే స్టాప్ అవటం లేదు, రిపీట్ అవుతున్నాయి. సో ఇవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని కూడా మనం p/q ఫామ్లోకి చేంజ్ చేయొచ్చు. సో కాబట్టి ఇవి కూడా రేషనల్ నంబర్సే. నెక్స్ట్ -27.15 672 672 672 and so on. ఇక్కడ చూడండి, -27.15 672 672 672 రిపీటెడ్. అంటే 672 మాత్రమే రిపీట్ అవుతున్నాయి. మరి 15 రిపీట్ కావటం లేదు. అంటే సమ్ డిజిట్స్ ఆర్ రిపీటెడ్, some digits are not repeated. Such type of decimals are called mixed recurring decimals. Mixed repeating or recurring, non-terminating, but it is pure repeating. Pure and after decimal all digits repeat అవుతున్నాయి. That is called pure repeating. Here some digits are repeated, some digits are not repeated. So it's a mixed recurring decimals or mixed repeating decimals. So anyway, pure repeating or mixed repeating, both are rational numbers. Both are rational numbers. Rendu rational numbers because these two can be changed as a p/q form. ఈ రెండింటిని కూడా మనం p/q ఫామ్ లోకి చేంజ్ చేయొచ్చు. ఓకే అండి. సో ఓకే, టెర్మినేటింగ్ డెసిమల్స్ చేంజ్ చేయడం చాలా ఈజీ అండి. బట్ వీటిని చేంజ్ చేసేటప్పుడు
మనం కొన్ని పాయింట్స్ని గుర్తుంచుకోవాలి. ఏంటివి? దీన్ని మనం ఇంకొక వేలో 5.234 బార్ యూజ్ చేయొచ్చు. బట్ దీనికి వచ్చేసరికి -27.15672 బార్ ఇక్కడ బార్ యూజ్ చేస్తున్నాం. ఏ డిజిట్స్ అయితే రిపీట్ అవుతూ ఉన్నాయో వాటికి బార్ యూజ్ చేస్తున్నాము. ఆఫ్టర్ డెసిమల్ ఆల్ డిజిట్స్ కి బార్ ఉంటే దట్ ఈస్ ఎ ప్యూర్ రిపీటింగ్. ఆఫ్టర్ డెసిమల్ సమ్ డిజిట్స్ బార్ ఉండి సమ్ డిజిట్స్ వితౌట్ బార్ ఉంటే దట్ ఈస్ ఎ మిక్స్డ్ రిపీటింగ్. ఓకే అండి? ఓకే అండి. ఇప్పుడు దీంట్లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది పీరియడ్ అండ్ పీరియాడిసిటీ. Period and periodicity. So what is the period? What is the periodicity? Period means how many, what is the repeating part? In a repeating decimal, repeating part is called period. ఏమేమి పార్ట్ రిపీట్ అవుతుందంటే ఏ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో దట్స్ కంప్లీట్లీ పీరియడ్. ఫర్ దిస్ ఎగ్జాంపుల్ 234 is a repeating part. So 234 is a period, and here 672 is a repeated. So 672 is a period. The part of recurring or repeating in a repeating decimal part is called period. Repeating decimals లో రిపీట్ అయ్యేటువంటి పార్ట్ ని పీరియడ్ అంటున్నాము. దాన్నే బ్లాక్ ఆఫ్ డిజిట్స్ అని కూడా అంటాము. పీరియడ్ ఆర్ block of digits. But what is the periodicity? How many digits are repeated? In first one, 3 digits are repeated. 2, 3, 4, 1, 2, 3, 3 digits are repeated. So periodicity is the 3. Number of digits is repeated. How many digits are repeated in a repeating decimal? That is called periodicity. And repeating part is called period. Here how many digits are repeated? 3 digits are repeated. So it's a period is 3. Period is 6 to 7. Periodicity is the 3. How many digits are repeated is a periodicity. For example, 15.2347, 2357, 2357, 2357 and so on. So what is the period? ఏమేమి ఇక్కడ రిపీట్ అవుతున్నాయి? 2357 is the repeating. This part is completely repeated from 2 to 7. 2357 is repeated. So period is, this is period. Period is 2357. And how many digits are repeated? 4 digits are repeated. So periodicity is the 4. Period 2357. Periodicity is 4. So that is the period and periodicity. మనకి ఇక్కడ ఈ పీరియడ్ అండ్ పీరియాడిసిటీ అనేది గుర్తుంటే వీటిని మనం p/q ఫార్ములాకి చేంజ్ చేయాలి అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని p/q ఫార్ములాకి చేంజ్ చేయాలి, ఫ్రాక్షన్ ఫార్ములాకి ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ పీరియడ్ అండ్ వాట్ ఈస్ ద పీరియాడిసిటీ? ఇది గుర్తుపెట్టుకుంటే ఈ ఆల్ టైప్స్ ఆఫ్ డెసిమల్స్ అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని రేషనల్ నంబర్స్ కాబట్టి బై ద డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నంబర్ అంటే p/q ఫార్ములాకి ఉండాలి కాబట్టి వాటిని మనం p/q ఫార్ములాకి చేంజ్ చేయొచ్చు. మరి నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అందుకని వాట్ ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఎ p/q ఫార్మ్. సో దట్స్ వై ఇస్ ఎ ఇర్రేషనల్ నంబర్స్. వాటిని p/q ఫార్ములాకి చేంజ్ చేయలేమండి. సో వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. ఓకే అండి? ఓకే. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మాత్రమే p/q ఫార్మ్ అంటే టెర్మినేటింగ్ డెసిమల్ని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ మాత్రమే p/q ఫార్ములాకి చేంజ్ చేయగలుగుతాము. అవి ఎలా చేంజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఎక్సైజ్లో డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదండి. వాట్ ఈస్ ద రేషనల్ నంబర్స్ అంటే p/q ఫార్మ్ ఉండాలి లేదా డెసిమల్ ఫామ్లో ఉంటాయి. డెసిమల్స్ అంటే టెర్మినేటింగ్ డెసిమల్స్
and non-terminating repeating decimals are the rational numbers. So కాబట్టి rational numbers అంటే p by q form to decimal form రాయొచ్చు, decimal form to p by q form రాయొచ్చు, రెండు చేయొచ్చండి. సో కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతా అంటే సమ్ డెసిమల్ పార్ట్స్ ఇచ్చి ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ p by q ఫామ్, లేదా p by q ఫామ్ ఇచ్చి ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ డెసిమల్ ఫామ్, ఇలా అడగచ్చు. ఓకే అండి, ఓకే. సో అవి ఎలా ఉంటాయి ఏందనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్గా చూద్దాం. ఓకే అండి. సో ఇక మనకు కొన్ని నంబర్స్ ఇచ్చామండి. ఈ నంబర్స్ని p by q ఫామ్ అంటే డెసిమల్ ఫామ్లో ఉన్న టెర్మినేటింగ్ డెసిమల్స్ అది కూడా ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ p by q ఫామ్. రేషనల్ నంబర్ p by q ఫామ్లోకి రైట్ చేయాలి. ఓకే అండి. సో విచ్ టైప్ ఆఫ్ డెసిమల్స్ ఆర్ గివెన్ ఇన్ ద హియర్? Here after three decimals close the number. Here 2 decimals close the number. Here 4 decimals. Here 1 decimal. Maybe 1 decimal or 2 decimal or 3 decimal or 4 decimal or 10 decimal. But it is a close the number. So that's why it's a terminating decimals. Andukani question kuda write the following terminating decimals in the form of p by q form. First terminating decimals ni p by q form loki ela change chesukovalo first వాటిని గుర్తు పెట్టుకుందాం. తర్వాత నాన్ టెర్మినేటింగ్ చేద్దాం. ఫస్ట్ డెసిమల్ టు p by q ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ p by q ఫామ్ టు డెసిమల్లోకి మళ్ళీ వద్దాం. ఓకే అండి, ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 0.375 ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ p by q ఫామ్. మరి ఆఫ్టర్ డెసిమల్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్? 3 digits are there. Is a terminating decimal. Terminating decimal కాబట్టి పీరియడ్, పీరియాడిసిటీ ఇవి ఏవి రావు ఇక్కడ. పీరియడ్ అండ్ పీరియాడిసిటీ ఓన్లీ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ మాత్రమే, టెర్మినేటింగ్ లేక రావు. సో హియర్ ఆఫ్టర్ 0.3 digits is there. సో మరి కాబట్టి 3 digits ఉన్నాయి కాబట్టి హౌ కెన్ యూ చేంజ్ p by q ఫామ్? ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 375. డెసిమల్ని రిమూవ్ చేయాలి. డెసిమల్ రిమూవ్ చేసి రైట్ ద ఆల్ నంబర్స్. బిఫోర్ జీరో ఉంది కాబట్టి ఇక్కడ జీరో రాసిన నాట్ వాల్యూడ్. సో జీరోకి వాల్యూ లేదు కాబట్టి 375 బై హియర్ ఆఫ్టర్ 0.3 digits. సో 1 follows 3 zeros. 375 by 1000. సో ఆఫ్టర్ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో ఒకటి పక్కన అన్ని జీరోస్ పెట్టి డివైడ్ చేయాలి. ఇంతే రూల్. డెసిమల్ ఫామ్ టు టెర్మినేటింగ్ డెసిమల్స్ని p by q ఫామ్ రాయాలి అంటే ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో ఒకటి పక్కన అన్ని జీరోస్ పెట్టి డివైడ్ చేయాలి. ఓకే అండి. నౌ ఇప్పుడు p by q ఫామ్ వచ్చింది. బట్ ఫ్రాక్షన్స్ ఎప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్లోకి రైట్ చేయాలి. అందుకని క్వశ్చన్లో ఇచ్చాడు వేర్ p అండ్ q ఆర్ కో ప్రైమ్స్ అని కూడా ఇస్తాడు. అంటే ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఎ సింప్లెస్ట్ ఫామ్. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సల్ చేసి సింప్లెస్ట్ ఫామ్లోకి రైట్ చేయాలి. సో లాస్ట్ ప్లేస్ హియర్ 5 and here 0. సో దట్స్ వై బోత్ ఆర్ డివైడ్ విత్ ద 5 టేబుల్. 5 టేబుల్తో డివైడ్ అవుతాయి. మరి 5 టేబుల్తో ఎన్ని టైమ్స్? 5 7 35, 1 రిమైండర్ 15, 5 3s 15. 5 7s 35, 1 రిమైండర్ 15, 5 3s. 5 2s 10 and zeros. 73 by 200. So again it's not divisible by divisible. So 73 by 200 is the next divisible కాబట్టి leave it. So ఇంక ఏ టేబుల్తో divisible కాదు, సో leave it. మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 1.04. How can you change this p by q form? After decimal 2 digits is there. So 104. 1.04 after decimal 2 digits is there. So first remove the point. 104 ni మనం point remove 1.04 కి point remove చేస్తే 104 by 1 follows 2 zeros. So that's why how many zeros, what number should be divided? 2 zeros తో ఉన్నాయి కాబట్టి 1 follows 2 zeros 100. After decimal 2 digits ఉన్నాయి కాబట్టి here 1 follows 2 zeros by 100 తో డివైడ్ చేయాలి. సో 104 by 100. మరి ఏ టేబుల్తో డివైడ్ అవుతుంది? సార్ 4 టేబుల్ చూద్దాం. 4 2s 8, 2 రిమైండర్ 24, 4 6 24.
and 4 2s 8. Put the 2 remainder 20. 4 5s are 20. So it's a 26 by 25. 1.04 can be expressed as a 26 by 25. Okay, Andy? Okay. Next thing go down. 0.0875. So first step first one, remove the point. Remove the point cheste 0.0875. Point remove cheste. But before zeros they have no values. But man zeros write cheyalsi avasaram ledu. So 875 by. After point, how many digits are there? 1, 2, 3, 4. 4 digits are there. So by 1 follows 4 zeros. So 875 by 10,000. 875 by 10,000. Now, are there any cancellation? Cancellation ante cancel cheyandi. 5 table. 5 1s are 5. 3 37. 5 7s are 35. 2 25. 5 5s. By 5 2s are 10. 0 0 0. Again units plus 0 and 5. And again divide with 5 table. 5. 5 3 is 15. 2 remainder 25. 5 5 is 25. 5 4s are 20. 2 zeros. Again units plus here 5, here 0. So only 5 table to divide avutundi. 5 7s are 35. And 5 8s are 40. 0. So totally 7 by 8. Sorry, 7 by 80. So 0.0875 can be written as 7 by 80. Our last question only. 12.5. After point, how many digits are there? Only 1 digit. So first step, remove the point. 125 by, after point 1 digit is there. So what number should be divided? 1 follow 1 0. So that means 10 should be divided with 10. Okay, are there any cancellation? So last place 5 and 0. So 5 table. 5 2s are 10. 2 remainder 25. 5 5s 25. 5 2s. So 25 by 2. So every terminating decimal can be written as P by Q form, can be expressed as a P by Q form. So కాబట్టి P by Q form లోకి express చేయొచ్చు. ఓకే అండి, ఎక్స్ప్రెస్ చేసామా? సో కాబట్టి టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్ని P by Q form లోకి ఎక్స్ప్రెస్ అవుతాయి. మరొక తూరి డినామినేటర్స్ అన్నిటి ఒక్క తూరి అబ్జర్వ్ చేయండి. హియర్ 2. For first number 200. 200 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఏమేం ప్రైమ్ నంబర్స్ వస్తాయో చూద్దాం. ప్రైమ్ నంబర్స్ అంటే ఏమేంటివి? 2 3 5 7 11 13 like that one. So first last plus 0 got it should be divided with 2 table. 2 hundreds. Next again 2 table. 2 5s are 10 and 0. Again 2 table. 2 25s 50. So next 5 table 5 5s. So here 2 into 2 into 2 5 into 5. And then it can be 2 cube into 5 square. 73 by 2 cube into 5 square ga write cheyochu. Only denominators మాత్రమే can be expressed as a prime numbers. మరి ఇక్కడ చూద్దాం. 25 ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? 26 by 25 ని 5 స్క్వేర్ రైట్ చేయొచ్చు. మరి దీన్ని చూద్దాం. 7 by 80. 80 ని ఎలా రైట్ చేయొచ్చు ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా? 2 టేబుల్, 2 40s, 2 20s, 2 10s, 2 5s. అంటే
2 power 4 into 5. So it can be written as 7 by 2 power 4 into 5 గా రైట్ చేయొచ్చు. సో అంటే మనం ఇక్కడ చేంజ్ చేసినటువంటి ఏ టెర్మినేటింగ్ డెసిమల్ అయినా p by q ఫార్ములాకి రైట్ చేస్తే ద డినామినేటర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్స్ అండ్ 5 పవర్స్ ఓన్లీ. ఉంటే కంప్లీట్ 2 పవర్స్ ఉంటాయి, లేదా కంప్లీట్ 5 పవర్స్ ఉంటాయి, లేదా బోత్ 2 and 5 రెండు కూడా ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి కంప్లీట్ 2 ఓన్లీ, హియర్ 2 and 5, హియర్ 5 ఓన్లీ, హియర్ 2 and 5. సో అంటే ఓన్లీ కంప్లీట్ 5 పవర్స్, ఓన్లీ కంప్లీట్ 2 పవర్స్ ఆర్ 2 and 5. బట్ వేరే నెంబర్ ఇంకేదన్నా వచ్చిందా అండి అంటే రిమైనింగ్ నెంబర్స్ 3 కానీ 7 కానీ 11 కానీ 13 కానీ, సో అవేవి రావు. ఇట్స్ కంప్లీట్లీ 2 and 5s ఓన్లీ. సో ఎవ్రీ టెర్మినేటింగ్ డెసిమల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ fraction form. The denominator can be expressed in the form of 2 power m into 5 power n, where m and n are positive integers. Positive integers means 1, 2, 3, 4, 5 only natural numbers. So ఇలాంటివి మాత్రమే ఉంటాయి, అంతేగాని వేరే నంబర్స్ రావు. అలాగని చెప్పి రిమైనింగ్ పాజిటివ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ 0 కూడా ఉండొచ్చు. So every terminating decimal can be expressed right in a p by q form with the denominator or in the form of a 2 power m into 5 power n, where m and n are non-negative integers. Non-negative integers అంటే 0, 1, 2, 3, 4, 5 up to infinite. సో ఇవి మాత్రమే ఉంటాయి. మరి ఇక్కడ 0 లేదు కదా సార్. సో ఇక్కడ నేను 2 cube and 5 square both 2 and 5 is there. బట్ ఇక్కడ 5 మాత్రమే ఉంది, మరి 2 లేదు కదా, కాబట్టి నేను 2 power 0. ఇక్కడ 2 and 5 both are there, so power 1. ఇక్కడ 5 లేదు కదా, 2 power 1 into 5 power 0. సో అంటే 0 నుంచి 0, 1, 2, 3, 4 ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నాన్ నెగిటివ్ మాత్రమే ఉండవు. పాజిటివ్స్ ఉంటే 0 ఉంటుంది కాబట్టి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. సో ఎవ్రీ టెర్మినేటింగ్ డెసిమల్ can be expressed as in the form of 2 power m into 5 power n, where m and n are non-negative integer. ఓకే అండి. సో అలాగే ఫ్రాక్షన్స్ని డెసిమల్స్ ఫార్ములాకి మార్చేటప్పుడు కూడా the denominator can be expressed as a product of primes. It is in the form of 2 power m into 5 power n. Is a terminating decimal, otherwise non-terminating repeating decimal. So if denominators are in the form of 2 power m into 5 power n, ఆ ఫార్ములాలో కనుక ఉంటే is a terminating decimal. అంటే 2 and 5s ఓన్లీ, డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లైక్ రైట్ చేస్తే 2 and 5s ఓన్లీ. అలా కాకుండా వేరేటివి ఏమన్నా వస్తే అంటే ఇంకా రిమైనింగ్ నెంబర్స్ 3 కానీ 7 కానీ ఇవి ఏమన్నా వస్తే is a non-terminating repeating decimal. ఓకే అండి. ఓకే అండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకే అండి. హియర్ సమ్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ గివెన్. ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఎ p by q ఫార్మ్. సేమ్ ఇప్పుడు చేసిన క్వశ్చన్ లాగానేనండి. సో ఫస్ట్ క్వశ్చన్ 15.265. So how can it can be changed as a p by q form? First step, remove the point. So point remove cheyali. 15,265 by what number should be divided? After decimal 3 digits are there, so it should be divided with one follows 3 zeros, that is 1000. So 15,265 by 1000, and cancel them. 5 table, 5 3 is 15, 2 is not divisible, so 1 digit తీసుకున్నాం. 5 3 is 15 completely divisible. Next 2 తీసుకుంటున్నాను, 2 is not divisible by 5 table. సో కాబట్టి నేను ఏం చేయాలి, 0 పెట్టుకొని సెకండ్ డిజిట్ తీసుకోవాలి. 26, 5 5 are 25, 1 15, 5 3s and 5 2s zeros. So 3053 by 200. So first one 15.265 ni 3053 by 200. Okay అండి.
ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 0.1255. After point, how many digits? 4 digits are there. So how can you change that P by Q form? 1255 by 1 follows 4 zeros. First remove the point. 12 remove chesam 1255 by 1 follows 4 zeros, that is 10,000. Divide with 10,000 and cancel them. 5 4 ja 20, sorry, 5 2 ja 10, 1 2 25, 5 5 25, 1 remainder by 5 2s and remaining 3 zeros. 5 2s 10, remaining 3 zeros. So 251 by 200, 2000. So second question ni 0.1255 ni P by Q form cheste 251 by 2000. Next, and third question 0.4. How can you write in the P by Q form? Is it 4 by 10? It follows 1 digit, after decimal 1 digit. So 1 follows 1 0. 2 2s, 2 5s, 2 by 5. Okay, Andy? Next, fourth question 23.34. So how can you write this? 2334 by, after decimal 2 zeros is there, 1 follows 2 zeros. So its cancellation, which table the cancel avutundi? Last 4 and zeros. So it is divisible by 2 table. So 2 1s 2, 2 1s 2, 1 remainder 13, 2 6 are 12, 1 remainder 14, 2 7 are 14 and 2 5s 0. 1167 by 50. Okay, Andy? And last one, fifth question 1215.8. After point only 1 digit is there. So it should be divided with 1 0 only. 12158 by 10. So last plus 8 units plus here 0, both are divided with 2 table. So 2 6 are 12. Next you take 1 digit is not divisible. So second digit తీసుకోవాలి, 0 పెట్టి second digit తీసుకోవాలి. 15, 2 7 are 14, 1 remainder 18, 2 9 are 18 by 2 5 are 10. So 6079 by 5. Okay, Andy? So ఇలా మనం P by Q form కి చేంజ్ చేయొచ్చు. ఓకే అండి? ఓకే, నెక్స్ట్ మరి ఫ్రాక్షన్ ఫామ్ టు డెసిమల్ ఫామ్ ఎలా చేంజ్ చేయాలో కూడా చూద్దాం. ఓకే అండి? సో ఇక్కడ మనకు రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q. P by Q ఫామ్ రైట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్, where Q is of the form 2 power n into 5 power m. 2 power n into 5 power m form like Q రావాలి. Q are in the form of 2 power m into 5 power n. So where Q is of the form 2 power n into 5 power m, where n and m are non-negative integers. n and m are non-negative integers, అంటే నెగటివ్ ఇంటీజర్స్ లేకుండా పాజిటివ్ ఇంటీజర్స్ కానీ జీరో కానీ వచ్చేలాగా డినామినేటర్ని ఎక్స్ప్రెస్ చేయగలమేమో చెక్ చేయమంటున్నారు. అండ్ రైట్ ద నంబర్స్ ఇన్ ద డెసిమల్ ఫామ్. నెక్స్ట్ ఆ P by Q ఫామ్లో ఉన్న వాటిని డెసిమల్ ఫామ్లోకి రైట్ చేయాలి. సో హియర్ ద ఫస్ట్ క్వశ్చన్ 3/4. ఫస్ట్ ఏం చేయమంటున్నాడు? రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ P by Q ఫామ్. ఎలా? వేర్ Q ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m. డెసిమల్ ఫామ్లోకి రైట్ చేసేటప్పుడు క్యూని ఈ ఫామ్లోకి రైట్ చేయమంటున్నాడు. క్యూ అంటే డినామినేటర్. డినామినేటర్ని ఎలా రైట్ చేయొచ్చు? 3/2 స్క్వేర్. 3/2 స్క్వేర్. ఓకే అండి? మరి ఇక్కడ 5 లేదు కదండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే
5 పవర్ 0 పెట్టుకోవచ్చు. అప్పుడు 2 పవర్ m ఇంటూ 5 పవర్ n అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 0. డినామినేటర్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఇలా రైట్ చేయొచ్చు. బట్ ఇలా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత డెసిమల్ ఫామ్లోకి వెళ్ళాలి అంటే దీంట్లోనే ఇంకొక మెథడ్ ఉందండి. ఒకటి డైరెక్ట్గా 3/4 3ని 4తో డివైడ్ చేయడం ఒక మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ ఏంది, వితౌట్ యాక్చువల్ డివిజన్ చేయకుండానే చేంజ్ చేయడం. ఎలా చేంజ్ చేయాలి? 3/4 కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ 3/2 స్క్వేర్. 2 స్క్వేర్ వచ్చింది. సో ఈ 2 స్క్వేర్ని 2s ఎన్ని టైమ్స్ ఉన్నాయో 5s కూడా అన్ని టైమ్స్ వచ్చేలాగా మనం చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఇంటూ మల్టిప్లై విత్ 5 స్క్వేర్ 2 వచ్చింది కాబట్టి 5 కూడా వచ్చేలాగా మల్టిప్లై చేసి 5 స్క్వేర్తో మల్టిప్లై. డినామినేటర్ మల్టిప్లై అయితే న్యూమరేటర్ కూడా మల్టిప్లై అవ్వాలి. సో ఇంటూ 5 స్క్వేర్, లేకపోతే వాల్యూ చేంజ్ అయిపోతుంది. Now 5 square value 25. 25 into 3 75 by 5 square 25. 25 fours 100. So by 100. 75 by 100. ఇక్కడ 100తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 2 digits బిఫోర్ పాయింట్ రావాలి. సో కాబట్టి ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ 0.75. సో 100తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 2 digits బిఫోర్ పాయింట్, ఇక్కడ పాయింట్ వస్తే 0.75. ఇది వితౌట్ యాక్చువల్ డివిజన్. ఇంకో డివిజన్ చేసి ఎలాగో చేస్తాం, బట్ వితౌట్ యాక్చువల్ డివిజన్ చేసుకున్నాం మనకు బెస్ట్. ఓకే అండి. మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. 7/25. 7/25 ఏం చేయొచ్చు? 5 స్క్వేర్గా రైట్ చేయొచ్చు. 25ని 5 స్క్వేర్గా రైట్ చేయొచ్చు. 5 స్క్వేర్లో ఇక్కడ నాకు 5 మాత్రమే ఉంది, 2s లేవు. అంటే నేను ఇక్కడ 2 పవర్ m ఇంటూ 5 పవర్ m ఫార్ములాలోకి రైట్ చేయాలి. రైట్ చేయాలి అంటే ఇక్కడ 5 లేవు కాబట్టి నేను ఇక్కడ దాన్ని 2s ఉన్నాయి, 5s లేవు, 2 పవర్ 0 పెట్టుకుంటాను. 5s ఉన్నాయి, 2s లేవు. సో 2 పవర్ 0 పెట్టుకుంటే m is equal to 5, n is equal to 2. సో 2 power m into 5 power n is equal to 2 power 0 into 5 square. సరే, డెసిమల్ ఫామ్లోకి ఎలా చేంజ్ చేయాలి? 7/25 is equal to 7/5 స్క్వేర్ మాత్రమే ఉంది. 2s లేవు కాబట్టి 2sను కూడా నేను 2 టైమ్స్, అంటే ఇక్కడ ఎక్స్పోనెంట్ ఎంతైతే ఉందో దాంతో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా మల్టిప్లై అవుతుంది. 2 స్క్వేర్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లై విత్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ 4, 4 7 are 28 by 2 square 4, 5 square 25, 25 4s 100. So 0. By 100. 100తో డివైడ్ చేస్తున్నాం అంటే 2 days బిఫోర్ పాయింట్. సో 2 days బిఫోర్ పాయింట్ పెట్టాము. ఓకే అండి. సో ఇలా మనం p/q ఫామ్ని చేంజ్ చేయొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ 51/64. How can you write 51/64? 64 ఎలా రైట్ చేయొచ్చు? 51/2 power 6. 2 power 6గా రైట్ చేయొచ్చు. సో ఇక్కడ 2 power 6 వచ్చింది కాబట్టి ఇట్స్ మల్టిప్లై విత్ 5 power 6 ఆల్సో. వాట్ ఈస్ 5 power 6 వాల్యూ? 5 into 5 into 5 into 5 into 5 into 5. So 5 5s 25, 25 5s 6, 125, 125 625 into 25. 25 5s 125, 25 2s 50, 12 62, 25 6s are 150, 156. 15,625. 5 power 6 value into 51. So 5 1s, 1 2s 2, 1 6 6, 1 5 5, 1 1s. 5 5s 25, 2,
5 2s 10, 12, 1, 5 6 are 30, 31, 3, 5 5 are 25, 28, 2, 5 1s 5 to 7. So 5, 7, 7, 6, 9, 7. So that is equal to 7 9, 6 7 7 5 by 2 power 6 into 5 power 6 and 10 power 6. That is 1 follows 6 zeros. Got 6 digits before are 1, 2, 3, 4, 5, 6 digits. So 0.796775. That is the answer. So same as usually remaining మీరు చేస్తారండి. So remaining మీరు చేసేయచ్చు. సరే ఓకే. 14 by 25. So it can be expressed as a 14 by 5 square. 5 square like express చేసాం కానీ 2s కూడా స్క్వేర్ లైక్ రావాలి. 5s ఎన్ని టైమ్స్ ఉంటుందో 2s కూడా అన్ని టైమ్స్ ఉంటే వితౌట్ డివిజన్ మెథడ్ మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వితౌట్ డివిజన్ మెథడ్ 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఇట్స్ ఆల్సో 2 స్క్వేర్. 2 స్క్వేర్ వాల్యూ 4. 14 4s 56 by 100. 100తో డివిజన్ అంటే 0.56. ఇక్కడ ఆల్రెడీ హండ్రెడ్స్ ఉంది కాబట్టి సో మనం ఇంక డివిజన్ చేయాల్సిన అవసరం లేదండి. 0.8 2 డిజిట్స్ బిఫోర్ రావాలి. 80 ఈ 0 వాల్యూ లేదు కాబట్టి 0.8. సో ఇలా మనం వితౌట్ డివిజన్తోనే p/q ఫామ్కి చేంజ్ చేయాలి. సార్ p/q ఫామ్లో నుంచి డెసిమల్ ఫామ్కి చేంజ్ చేయొచ్చు. సో ఇప్పటివరకు మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ని p/q ఫామ్ చేసాం. p/q ఫామ్లో 2 power m into 5 power n ఫార్ములాలోకి ఉంటే దాన్ని మనం డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేసామండి. సో డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేయాలి అంటే డినామినేటర్ని 2 power n into 5 power m లోకి చేంజ్ చేసినప్పుడు ఈ రెండు ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే మనం చేంజ్ చేస్తే ఈక్వల్గా ఉండకపోవచ్చు. బట్ మనం మల్టిప్లై చేస్తే ఆ రెండు ఈక్వల్ అయ్యేలాగా చేసుకుంటే అంటే లైక్ 5 square into 2 square లైక్ 2 power 6 into 5 power 6 అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏ నెంబర్స్ అయితే నీడ్ అవుతున్నాయో వాటితో మల్టిప్లై చేసుకుంటే అలా ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అయితే మనం డెసిమల్ ఫామ్లోకి డివిజన్ చేయకుండానే చేయొచ్చు. ఓకే అండి. ఓకే అండి నెక్స్ట్. ఓకే అండి. సో హియర్ రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ యాజ్ ఏ డెసిమల్ ఫామ్. అంటే ఇక మనం p/q ఫామ్లో ఇచ్చున్నాం. వాటిని డెసిమల్ ఫామ్లోకి రైట్ చేసి అండ్ ఫైండ్ అవుట్ ద బ్లాక్ ఆఫ్ డిజిట్ రిపీటింగ్ ఇన్ ద కోషియంట్. సో కోషియంట్లో రిపీట్ అయితే ఏవైతే రిపీట్ అవుతున్నాయో వాటిలో బ్లాక్ ఆఫ్ డిజిట్స్ అంటే పీరియడ్ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రిపీటెడ్ ఏమేమి రిపీట్ అవుతున్నాయో రైట్ చేయమంటున్నాం అండి. సో ఇక మనం ఒక్కతూరు డినామినేటర్స్ అన్నిటినీ కంపేర్ చేయండి. 3, 7, 11, 13 అన్ని ప్రైమ్ నంబర్సే. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power m into 5 power n. వీటిని 8ని కూడా మనం 2 power m into 5 power n లోకి ఎక్స్ప్రెస్ చేయలేము. సో అలా ఎక్స్ప్రెస్ చేయగలిగితే దే ఆర్ ఇన్ ద టెర్మినేటింగ్ డెసిమల్స్. బట్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయలేము కాబట్టి ఇస్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే కంపల్సరీ వాటిని డివిజన్ చేయాల్సిందే. డివిజన్ చేస్తేనే డెసిమల్ ఫామ్లోకి చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ వన్ 1/3. 1/3 అంటే 1 divide with 3. న్యూమరేటర్ డివైడ్ విత్ డినామినేటర్. 1/3 1ను 3తో డివైడ్ చేయాలి. మరి ఎలా డివైడ్ చేయాలి? సో 1 ఈజ్ నాట్ డివిజిబుల్ కాబట్టి 0.10 ఇక్కడ 0 పెట్టుకొని 0 పాయింట్ పెట్టి ఇక్కడ 0 పెట్టేస్తుంది. సో అప్పుడు దిస్ ఈస్ ద 10. 3 టేబుల్తో 10 కానీ 10 బిఫోర్ నంబర్ ఏమొస్తుంది? 3 3s 9 పోతే 1 డెసిమల్ ఫామ్ కాబట్టి 1 0 తీసుకోవచ్చు. అగైన్ 3 3s 9 1 0 3 3s 9 సో 1 ఇట్లా కంటిన్యూ అవుతుంది. అంటే 1/3 కెన్ బి రిటన్ యాజ్ 0.3333 అండ్ సో ఆన్. దాన్ని ఇంకొక వేలో 0.3 బార్ అంటే 3 ఒకటే రిపీట్ అవుతుంది కాబట్టి 3కి బార్ పెట్టేసింది.
Now here find out the block of digits. మరి బ్లాక్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏమిటి? ఇక్కడ ఏమి రిపీట్ అవుతోంది? ఆర్ పీరియడ్. బ్లాక్ ఆఫ్ డిజిట్ అన్నా పీరియడ్ అన్నా రెండు ఒకటే. సో ఏం రిపీట్ అవుతుంది? బ్లాక్ ఆఫ్ డిజిట్ అంటే 3 రిపీట్ అవుతుంది కాబట్టి 3 ఈజ్ ద ఆన్సర్. బ్లాక్ ఆఫ్ డిజిట్. బ్లాక్ ఆఫ్ డిజిట్ అంటే 3 ఓన్లీ. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు 2/5 చేద్దామండి. 2 డివైడ్ విత్ 7, 2/7. 2ని 7 టేబుల్తో డివిజన్ చేయాలి. మరి డివిజిబుల్ అవుతుందా అండి? ఇట్స్ నాట్ డివిజిబుల్. సో 0 పాయింట్, అప్పుడు ఇక్కడ 0 వచ్చింది. 7 2s 14. సో 20 minus 14 6, 60. 7 8 ja 56. 4 40. 7 5 ja 35. 5 50. 7 7s 49. 1 10. 7 1 ja 7. 3 remainder 30. 7 4 ja 28. 2 remainder 20. Again 7 2s 14. 6 remainder 60. 7 8 ja 56. అంటే మళ్ళీ 2 8 రిపీట్ అవుతూ ఉంది. సో అంటే ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ 7 2/7 can be expressed as 0.285714 bar. 285714 bar. సో ఇలా రిపీట్ అవుతుంది. సో ఇక్కడ బ్లాక్ ఆఫ్ డిజిట్ అంటే ఏమేంటివి? టూ 285714. This is the block of digits. ఓకే అండి. సో అర్థమయ్యాయి కదండి. సో ఇలాంటివి మనం చేయొచ్చా? సో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5/11, 10/13. సో ఇవి మీరు ట్రై చేయండి. ఓకే అండి. సో మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే లేదా మీకు ఏమన్నా సూచనలు సలహాలు ఉంటే మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే అండి. ఓకే అండి. సో టిల్ నెక్స్ట్ రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ బై బై.